హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మదన్ గుప్తా గారేనండి. అసలు దేని మీద వీడియో చేయాలి ఏంటి అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మదన్ గుప్తా గారి వీడియోస్ చూస్తే మనకి కంటెంట్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే మదన్ గుప్తా గారు ప్రతి వీడియోలోని ఏదో ఒక ఫేక్ మాటలు చెప్తూ ఉంటారు, ఏదో ఒక ఫేక్ నరేటివ్స్ అనేవి చెప్తూ ఉంటారు కాబట్టి చాలా తొందరగా దొరికిపోతూ ఉంటారు. తన వీడియోసే మన కంటెంట్గా మారుతుంది. సో ఈరోజు మదన్ గుప్తా గారు చేసిన వైమానిక శాస్త్రం అనే వీడియోలోని కొన్నిటిని ముందు చూద్దాము. చూసిన తర్వాత అవి ఎంతవరకు నిజం అన్నది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా? అయితే ఆ వీడియో ఒకసారి చూడండి. నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్తా. మన రామాయణ మహాభారతాలు ఒక కవి కల్పన అని చరిత్రకారులు మనకు నూరిపోశారు, కానీ అవి అక్షర సత్యాలు. అవి మన ఇతిహాసాలు, అంటే చరిత్ర. పుష్పక విమానం అనేది వేల సంవత్సరాల క్రితం ఉన్న ఒక సత్యం. మనం ఈ వీడియోలో ఇండియన్ ఏరోస్పేస్ టెక్నాలజీ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. వైమానిక శాస్త్రంలో ఇచ్చిన ప్రకారం 4 రకాల విమానాలు డిజైన్ చేయబడ్డాయి. వాటిని రుక్మ విమానం, సుందర విమానం, శకున విమానం, త్రిపుర విమానం అని 4 పేర్లు. వేదిక్ అయాన్ ఇంజన్ ఈ టెక్నిక్ వేదాల్లో ఉపయోగించబడింది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాసా తన ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టుకు ఈ మెథడ్నే ఉపయోగించింది. వేల సంవత్సరాల నాటి సాహిత్యంలో చెప్పబడిన టెక్నిక్స్ను ఈనాటి సైంటిస్టులు వాడుతున్నారు అంటే గొప్ప విషయం కదా. భరద్వాజుడు వైమానిక శాస్త్రంలో అనేక విషయాలు విపులంగా చర్చించబడ్డాయి. దీన్ని ఫ్లైట్ మాన్యువల్ అని కూడా పిలవడం తప్పు కాదేమో. ఎటువంటి ఏరియల్ రూట్ తీసుకోవాలి, ల్యాండింగ్ ప్రొసీజర్ ఎలా ఉండాలి, ఫ్లైట్లో నడిపే పైలట్ ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి దుస్తులు ధరించాలి, ఎటువంటి పవర్ సప్లై ఉండాలి మొదలైన అనేక విషయాలు వైమానిక శాస్త్రంలో చాలా విపులంగా వివరించబడ్డాయి. మనుషులతో పాటు దేవతలు కూడా విమానాలను ఉపయోగించినట్టు మన శాస్త్రాల్లో కనిపిస్తాయి. అంతేకాకుండా శత్రు విమానాలు దాడి చేసినప్పుడు ఎలా తప్పించుకోవాలి, విమానం కనిపించకుండా ఎలా అదృశ్యం చేయాలి, పక్షుల నుండి విమానాన్ని ఎలా కాపాడుకోవాలి మొదలైన విషయాలను కూడా ఈ వైమానిక శాస్త్రం వివరిస్తుంది. ఈ రోజు మనకున్న సాంకేతిక పరిజ్ఞానం కంటే వేల సంవత్సరాల క్రితం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం 100 రెట్లు గొప్పది. యోగ విధానాలను అనుసరిస్తూ సాధన చేసే వారికి అష్టసిద్ధులు వస్తాయి అని యోగ శాస్త్రం చెబుతుంది. అణిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఇష్టసిద్ధి, ఈశత్వం, వశత్వం వీటిని డీకోడ్ చేసి మెటీరియల్కు అప్లై చేయవచ్చేమో ఇంకా పరిశోధనలు జరగాలి. ఒక స్పేస్ షిప్ను ఈ కాన్సెప్ట్స్తో అణువంత చిన్నదిగానో లేదా పర్వతంత పెద్దదిగానో చేయొచ్చా ఏమో. పురాతన కాలంలో ఇటువంటి స్పేస్ షిప్స్ ఉండేవి అనే ఈ స్టేట్మెంట్ చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. ఇటువంటి విషయాలపై చర్చ చేసేవారు 2 రకాలుగా ఉంటారు. ఒక వర్గం వారు ఏన్షియంట్ నాలెడ్జ్ పైన నమ్మకం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇటువంటి విషయాలను అధ్యయనం చేయాలనుకునేవారు, ఈ విషయాలపై రీసెర్చ్ చేయాలనుకునేటటువంటి వారు. ఇక మరొక వర్గం ఉంది, వారు పుష్పక విమానం లాంటి ఒక స్పేస్ షిప్ను ఒక భావుకుడి కల్పనగా భావించేవాళ్ళు. వారు విమానాలు పూర్వకాలంలో ఉండేవి అనే విషయాన్ని నమ్మరు. ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ను ఎవరు కనుక్కున్నారు అనే ప్రశ్న అడగగానే అందరి మనస్సులో రైట్ బ్రదర్స్ అనే సమాధానం వస్తుంది. కానీ రైట్ బ్రదర్స్ ఇన్వెన్షన్ కంటే 8 సంవత్సరాల ముందే బొంబాయిలోని చౌపాటీలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ పైకి ఎగిరింది. ఈ విమానాన్ని భారతీయుడైన శివకర్ బాపూజీ తలపడే అని ఆయన ఎగురవేశాడు. అది రైట్ బ్రదర్స్ కంటే 8 సంవత్సరాల ముందు. కొద్దిసేపు ఈ విషయం వెనక ఉన్న కాన్స్పిరసీస్ని పక్కన పెడితే ఆయన ఒక విమానాన్ని తయారు చేసి మనిషి లేకుండా 1500 అడుగుల పైకి ఎగిరించాడు. ఆయన ఈ ఇన్వెన్షన్కు చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవి పేరు పెట్టాడు. ఈ ప్రాజెక్టులో తయారైన విమానానికి మరుత్సక అని పేరిచ్చాడు. మరుత్సక అంటే గాలికి స్నేహితుడు, ఫ్రెండ్ ఆఫ్ ద విండ్ అని. ఈ ఎయిర్ క్రాఫ్ట్ 18 నిమిషాలు గాలిలో ఎగిరింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ను తయారు చేయడంలో, ఎగిరించడంలో పూర్తిగా వేద గ్రంథాల ఆధారంగా జరిగింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ తయారీలో శివకర్ బాపూజీ తలపడేను గైడ్ చేసినటువంటి వారు పండిట్ సుబ్బరాయ శాస్త్రి గారు. సుబ్బరాయ శాస్త్రి గారి పేరు పురాతన ఏరోస్పేస్ టెక్నాలజీలతో ముడిపడి ఉంది. వైమానిక శాస్త్రం ఇది 8 అధ్యాయాలు 3000 శ్లోకాలతో నిండి ఉంది. దీన్ని ఋషి భరద్వాజులు రచించారని సుబ్బరాయ శాస్త్రి గారు చెప్తారు. చూశారు కదండి వీడియో. ఈ వీడియోలోని మదన్ గుప్తా గారు 3 పాయింట్స్ అనేవి చెప్పారు. ఒకటి ఏంటంటే పుష్పక విమానం గురించి చెప్పారు, రెండోది వైమానిక శాస్త్రం గురించి, మూడోది వచ్చేసి తల్పడే గారి ఇన్వెన్షన్ గురించి. ఈ 3 విషయాలు చెప్పడం అనేది జరిగింది. ఈ 3 విషయాల్లో నుంచి ఆ పుష్పక విమానం ఏదైతే ఉందో ఆ టాపిక్ని ఈ వీడియోలోనే నేను కవర్ చేయను. ఎందుకంటే పుష్పక విమానం గురించి కవర్ చేయాలంటే రామాయణంలోని కొన్ని సన్నివేశాలు తీసుకొని చెప్పాల్సి వస్తుంది. సో ఇక్కడ మన వీడియోలోని హిందువుల గ్రంథాల గురించి తీసుకుని వచ్చి అది చూపించి దీంట్లో ఎలాగుంది అని చెప్పేసి అలా చెప్తే కొంచెం కొంతమంది మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వీడియో చేయడం నాకు ఇష్టం లేదు. సో దానివల్ల ఏంటంటే ఈ పుష్పక విమానం గురించి నేను చెప్పను. ఆల్రెడీ పుష్పక విమానం గురించి చాలా వీడియోస్ ఉంటాయి, అది ఒకసారి చూసుకోండి. నేను ఇక్కడ ఏం చెప్తానంటే వైమానిక శాస్త్రం గురించి తల్పడే గారు తయారు చేసిన ఏదైతే ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఈ 2 ఎంతవరకు నిజం అన్నది ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తూనండి. ఇప్పుడు వరకు నా ఛానల్లోని షార్ట్స్, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్తో కలిపి 113 వీడియోలు అప్లోడ్ చేశాను. ఇప్పటివరకు ఎవరైనా నా వీడియోస్ చూడకపోతే
దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ ఒకసారి చూడండి. 1952లోని జేఆర్ జోషర్ అనే ఒక శాస్త్రవేత్త రాజకీయ సాంస్కృతిక లైబ్రరీ బరోడాలోని బుక్స్ అనేవి చదువుతుండగా ఒక బుక్ కనిపించింది. ఆ బుక్ పేరే వైమానిక శాస్త్రం. ఎప్పుడైతే ఆ బుక్ కనిపించిందో ఇంకా ఏన్షియంట్ ఇండియాలోని విమానాల గురించి రాసిందని చెప్పేసి అతను ఆ బుక్ ని వెలుగులోకి తీసుకుని వచ్చారు. అప్పుడు ఈ బుక్ గురించి అందరికీ తెలిసిన తర్వాత 1958లోని సంస్కృతిలో ఉన్న ఆ బుక్ ని హిందీలోకి అనువాదించడం అనేది జరిగింది. 1972లోని హిందీ బుక్ నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేయడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ఇది ఇంగ్లీష్లోకి అనువాదం జరిగిందో అప్పుడు అసలు ఈ బుక్ ఎవరు రాశారు, అసలు ఎన్ని సంవత్సరాల పాతది ఈ బుక్ అని చెప్పేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు దీని గురించి రీసెర్చ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఆ రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఏదైతే మదన్ గుప్తా గారు చెప్పారో ఎన్నో లక్షల సంవత్సరాలు వేల సంవత్సరాల కిందటి వైమానిక శాస్త్రం ఇది అని చెప్పేసి ఏదైతే మెన్షన్ చేశారో అదేం లేదండి. ఇక్కడ ఆ రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఇది రాసింది పండిత్ సుబ్బరాయ శాస్త్రి. అసలు ఈ పండిత్ సుబ్బరాయ శాస్త్రి ఎవరు, అతనికి ఈ వైమానిక శాస్త్రంలోని రాసిన ఆ మ్యాటర్కి ఎలా తెలిసింది, ఎలా రాశారు అని చెప్పేసి అతను ఎవరు, ఎక్కడ పని చేసేవారు ఏంటి అని చెప్పేసి రీసెర్చ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అక్కడ తెలిసింది ఏంటంటే పండిత్ సుబ్బరాయ శాస్త్రి ఎవరైతే ఉన్నారో అతను హుషూర్ అనే తమిళనాడులోని హుషూర్ అనే ఒక గ్రామంలోని పుట్టడం అనేది జరిగింది. అతను పుట్టినప్పుడే అతని తల్లి తండ్రిని కోల్పోయిన తర్వాత ఆ ఊర్లోని తిరుగుతూ ఉండడం అనేది జరిగింది. దాని తర్వాత అతను ఇంకా ఈ సమాజంలో నాకు ఎవరు లేరు, అడవుల్లోని నేను బతకాలి అని చెప్పేసి అడవుల్లోకి వెళ్ళడం అనేది జరిగిందంట. అక్కడ ఒక ఋషిని కలిసిన తర్వాత ఆ ఋషి దగ్గరే ఇతను వేద విద్యని నేర్చుకోవడము, అక్కడే ఆ ఋషి చెప్పిన మాటల్లోని ఈ వైమానిక శాస్త్రం గురించి కూడా నేర్చుకోవడం అనేది జరిగింది అని చెప్పేసి పండిత్ సుబ్బరాయ శాస్త్రి గారి బయోగ్రఫీలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అక్కడ నేర్చుకున్న తర్వాత ఆ గురువు గారు ఒక కండిషన్ పెట్టారంట, నేను ఏవైతే నేర్పించానో అది మిగతా వాళ్ళకి చెప్పకు అని చెప్పేసి ఒక కండిషన్ అనేది పెట్టారు అని చెప్పేసి బయోగ్రఫీలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఏదైతే పండిత్ సుబ్బరాయ శాస్త్రి గారు ఆ ఋషి దగ్గర నేర్చుకున్నారో ఆ నాలెడ్జ్ తోని సమాజంలోకి వచ్చి అక్కడ సమాజంలోని వివిధ ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఇస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ ఉండేవారంట. సో అదే క్రమంలోని 1890వ సంవత్సరంలోని శాస్త్రి గారు వెళ్ళి శివకర్ బాపూజీ తల్పడే గారిని కలవడం అనేది జరిగింది. అప్పుడు అతను ఏదైతే విమానాన్ని తయారు చేయడానికి పరిశోధనలు చేస్తున్నారో అతనికి ఒక గైడెన్స్ ఇచ్చి అతనికి కొన్ని విషయాలు అనేవి చెప్పి అతని ప్రయోగంలోని ఇతను హెల్ప్ చేసినట్టు ఆటోబయోగ్రఫీలోని మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే శాస్త్రి గారు 1920లోని వైమానిక శాస్త్రంని రచించారో అప్పుడు ఇతనికి ఒక ఉత్తరాధికారి కావాలి. సో ఇతని తర్వాత ఆ జ్ఞానాన్ని ఉంచడానికి ఒక ఉత్తరాధికారి కావాలి కాబట్టి జీవి శర్మ అనే వ్యక్తికి ఇదంతా డిక్టేట్ చేశారంట. సో ఆ జీవి శర్మ దగ్గర ఏదైతే వైమానిక శాస్త్రం ఉండేదో ఆ వైమానిక శాస్త్రం జీవి శర్మ దగ్గర నుంచి సంస్కృత్ లైబ్రరీకి వెళ్ళడము, సంస్కృత్ లైబ్రరీ నుంచి జోషర్కి దొరకడము, జోషర్ దగ్గర నుంచి అందరికీ తెలియడము, అది తెలిసిన తర్వాత హిందీలోకి దాన్ని మార్చిన తర్వాత 1972లోని ఇంగ్లీష్లోకి అనువాదం చేయడము, ఇదంతా జరిగింది. వైమానిక శాస్త్రం ఇంత పాపులర్ అవ్వడానికి కారణం ఏంటి, అది ఎప్పుడైనా ఆలోచించారా? అది ఎందుకు పాపులర్ అయ్యిందంటే డేవిడ్ చిల్డ్రస్ అనే ఇతను ఏం చేశారంటే వైమానిక శాస్త్రంలో ఉండే కాన్స్పిరసీస్ ని ప్లస్ అప్పుడు ఏదైతే అట్లాంటా గురించి ఏవైతే రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉండేవో వాటిల్లోని కాన్స్పిరసీస్ని వీటన్నిటిని తీసుకుని ఒక బుక్ అనేది రచించారు. 1991లోని ఇతను రచించిన బుక్ ఏంటంటే విమానాస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అండ్ అట్లాంటిస్ అని చెప్పేసి ఈ బుక్ను రచించారు. ఈ బుక్లోని ఏన్షియంట్ ఇండియాలోని విమానాలు ఉండేవని చెప్పేసి ఈ గ్రహం నుంచి ఆ గ్రహంలోకి వెళ్ళడము, ఏలియన్స్ రావడము, ఇవన్నీ ఏన్షియంట్ ఇండియాలోని విమానాల్లోని ఉండేది అని చెప్పేసి మెన్షన్ చేయడము, ప్లస్ ఏంటి అట్లాంటిస్లోని ఏదైతే అట్లాంటిస్లోని విమానాలు వెళ్తుంటే విమానాలు మాయమైపోతూ ఉంటాయి, అక్కడ బెర్ముడా ట్రయాంగిల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఇవన్నిటిని కలిపి ఒక కాన్స్పిరసీని పెంచడానికి ఒక బుక్ అనేది రాశారు. ఆ బుక్ అనేది చాలా పాపులర్ అయింది. దాని తర్వాత ఇతను ఊరుకున్నారంటే ఊరుకోలే, అక్కడ నుంచి ఇతను చాలా బుక్స్ అనేవి రాయడం అనేది స్టార్ట్ చేశారు. ఆ బుక్స్ ఏంటంటే చూడండి, ఈ బుక్స్ అనేవి రాసి ఒక్కొక్క బుక్లోనే ఒక్కొక్క నాగరికతను రిలీజియన్ని తీసుకొని ఇతను
బుక్స్ అనేవి ప్రింట్ చేయడం అనేది జరిగింది. ఒక దాంట్లోని ఈజిప్షియన్స్ ని తీసుకుని ఆ పిరమిడ్లు చూడండి, పిరమిడ్లు మనుషులు కట్టినవి కాదు, ఏలియన్స్ కట్టారు. ఏలియన్స్ వేరే ప్రపంచం నుంచి వచ్చి ఇంత పెద్ద పెద్ద రాళ్ళతోని ఆ పిరమిడ్స్ ని కట్టడం అనేది జరిగింది. ఇక్కడ మనుషులు కట్టింది కాదు. సో ఏలియన్స్ తోని మనుషులకి లింక్స్ అనేవి ఉండేవి. ఇక్కడ ఏవైతే చూడండి, ఇవి ఆల్రెడీ నేను చెప్పాను కదా, సౌత్ అమెరికాలోని ఇవి ఉంటాయని చెప్పేసి ఈ సింబల్స్ ని చూపిస్తూ ఏలియన్స్ భూమి మీదకి రావడానికి ఇలాంటి సింబల్స్ అనేవి వేసేవారు అప్పట్లోని అని చెప్పేసి ఆ కాన్స్పిరసీస్ అన్నిటినీ కలిపి ఒక బుక్ అనేది రాయడము. మళ్ళీ చైనీస్ సివిలైజేషన్లో ఉన్న స్టోరీస్లో నుంచి కొన్నిటిని తీసుకొని ఇక్కడ చూడండి, పల్లకిలోని ఒక యువరాణి చంద్రుడి మీదకి వెళ్ళింది అని చెప్పే ఆ స్టోరీస్ని తీసుకుని ఆ కాన్స్పిరసీస్ని పట్టుకొని ఒక బుక్ రాయడము. అలాగా ఒక్క రిలీజన్ని పట్టుకొని దాంట్లో ఉండే స్టోరీస్లోని కొన్ని అంశాలను తీసుకొని ఒక్కొక్క బుక్ రాసుకొని కాన్స్పిరసీ థియరీస్ని బుక్ రూపంలో ప్రజల్లోకి వదలడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడైతే ఈ బుక్స్ మార్కెట్లోకి వచ్చాయో ఈ బుక్స్ చాలా పాపులర్ అయ్యాయి. వీటినే ఇప్పటి వరకు న్యూస్ ఛానల్స్లోని ఈ యూట్యూబర్స్ కానీ వీళ్ళందరూ ఈ కాన్స్పిరసీ థియరీస్నే పట్టుకొని ఇదే నిజం అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ సిచ్యువేషన్ అనేది ఇండియన్స్లోని ఎందుకు తెలుసా, మనకి ఏదైనా అద్భుతాలు అనేవి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇండియన్స్ మన స్కూల్లో చదువుతూ ఉంటాం, ప్రతి సైంటిస్ట్ పేరు ఇంగ్లీష్ అతని పేరే ఉంటుంది. ఇదేంట్రా ఐన్స్టీన్ అంటారు, న్యూటన్ అంటారు, మేడం క్యూరీ అంటారు, లూయి పాస్చర్ అంటారు. ఏంటి అందరూ న్యూటన్లు, గ్రహం బెల్, ఏంటి వీళ్ళందరూ ఇంగ్లీష్ పేర్లే ఉన్నాయి, మరి తెలుగు పేరే లేదు, తెలుగులోనే లేదు, ఇండియన్ పేరే లేదు అని చెప్పేసి ఆలోచించేటప్పుడు ఆర్యభట్ట అని, జగదీష్ చంద్రబోస్ అని, ఆచార్య నాగార్జున అని ఇలాంటి పేర్లు అనేది వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. కానీ మిగతా మ్యాక్సిమం పేర్లన్నీ బ్రిటిష్ వాళ్ళవి, అది ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఒక రకమైన హేట్ అనేది ఉంటుంది కదా లోపల. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇండియాలో ఇది స్టార్ట్ అయింది, ఇండియాయే ప్రపంచానికి ఇదంతా చెప్పిందంటే మనలోని ఒక రకమైన గర్వం అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఎందుకంటే అది రావడంతో ఏమవుతుందంటే మనం రీసెర్చ్ చేయము, వీళ్ళు చెప్పింది నిజమా కాదా అని చెప్పేసి క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. ఎందుకంటే మనకు అదే కావాలి, ఆ ఆన్సర్ మనకు నచ్చుతుంది, వాళ్ళు చెప్పేది మనకు నచ్చుతుంది. ఎందుకంటే మనమే మొత్తం ప్రపంచానికి నేర్పించాము, మన శాస్త్రాలే అన్నిటికన్నా ముందు అని చెప్పేసి మనకి వినడం అంటే ఇష్టం కాబట్టి వాటిని క్వశ్చన్ చేయము. కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే వాళ్ళు చెప్పినవి మనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటాం కాబట్టి వేరే వాళ్ళు దానికి అగెనెస్ట్గా చెప్తే వాళ్ళతో వితండవాదం చేయడానికి కూడా రెడీ అయిపోతాం. సో ప్రజెంట్ అనేది అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం. ఇక్కడ క్వశ్చన్స్ ఏమైనా వస్తున్నాయి అంటే ఇవన్నీ వేదాల్లోని, పురాణాల్లోని, మన గ్రంథాల్లోనే ఆల్రెడీ ఉన్నాయి అని చెప్పామనుకోండి, అస్సలు క్వశ్చన్ రాదు. క్వశ్చన్ వచ్చేవాళ్ళు కూడా అవును పాత గ్రంథాల్లోని వేదాల్లో ఉన్నాయి కదా, సో ఇదే చెప్తున్నారు అన్నట్టు నమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలాగే కొన్ని గ్రంథాల్లోని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వేదిక్ మ్యాథమెటిక్స్, దీని గురించి కూడా చెప్పొచ్చు. ప్లస్ అగస్త్య సంహితలోని మొదటి ఎలక్ట్రికల్ బ్యాటరీగా తయారు చేయడం నేర్పించారని చెప్పేసి చెప్పుకోవడాలు, స్వామి దయానంద సరస్వతి రాసిన సత్యార్థ ప్రకాష్ అనే బుక్లో నుంచి అంశాలను తీసుకొని ఈ బుక్లో రాసిందే నిజం, వేదాల్లోని సైన్స్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి, ఇదే నిజం అనుకొని ప్రచారం చేసుకోవడాలు. వీటి గురించి అయితే నేను ఫ్యూచర్లోనే వీడియోస్ చేసి పెడతాను. అన్నీ మనమే కనిపెట్టామని చెప్పేసి ఒక కాన్స్పిరసీని మన బుర్రలోకి ఎక్కిస్తూ ఉంటే మనం కూడా దాన్ని క్వశ్చన్ చేయము. ఎందుకంటే మన గ్రంథాల్లో ఉన్నాయి, వేదాల్లో ఉన్నాయి అనగానే ఓకే మనకి కావాల్సిన ఆన్సర్ ఇదే, మనకి ఇదే కావాలి, అన్నీ మనం తయారు చేసామని చెప్పేసి మనకు ఉండడమే మనకి ఇష్టం. దానిలోని ఇది నిజమైతే ఏంటి, తప్పు అయితే ఏంటి, మనకు కావాల్సిన ఆన్సర్ ఇదే. మన మైండ్ ఇది వింటేనే సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనం వాటినే నమ్ముతాము. ఇంకా ఎవడైనా రివర్స్లో చెప్తే ఇంకా అయిపోయాడు అని చెప్పేసి మనం ఆ కండిషన్లో ఉంటాం కాబట్టి ఇలాంటి నెరేటివ్స్ బిల్డ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీటి వల్ల వ్యూస్ వస్తూ ఉంటాయి, వీటి వల్ల డబ్బులు సంపాదించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. యూట్యూబ్లోని మీరు చూసే విమాన శాస్త్రం గురించి ఎవరు వీడియో చేసినా సరే ఒక రకమైన గ్రాఫిక్స్, యానిమేషన్స్, విఎఫ్ఎక్స్ అన్నీ యాడ్ చేసి ఒక ఎక్సలెంట్ మోడల్స్ని చూపించడం అనేది జరుగుతూ ఉంటాయి. కానీ రియల్ విమాన శాస్త్రంలో అలాగేమి ఉండవండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ యూట్యూబర్స్
వీళ్ళ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యారు, వీళ్ళు అతని దగ్గర నుంచి తెలుసుకున్నారు, అతను ఈ బుక్లోని విమాన శాస్త్రం నుంచి తెలుసుకున్నారు. ఈ విమాన శాస్త్రాన్ని శాస్త్రి గారు రచించారు. ఈ శాస్త్రి గారికి ఆ కేవ్లోని ఎవరైతే ఋషి కనిపించారో ఆ ఋషి చెప్పారు అని చెప్పేసి ఒకసారి. రెండోది ఏంటంటే మహర్షి భరద్వాజుడు చెప్పిన గ్రంథాల్లో నుంచి నేను తీసుకుని రాశానని చెప్పేసి ఒకసారి ఇలా చెప్పడం అనేది జరిగిందనమాట. సో వీటినన్నిటినీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు దీన్ని పరిశోధన చేస్తూ ఏమని చెప్పారంటే వీటికి ఎటువంటి ఆధారాలు లేవు, ప్లస్ ఇవి ఏదైతే మోడల్స్ అనేవి ఉన్నాయో అవి ఏరోడైనమిక్ కండిషన్లో లేవు. సో వీటిని ఫ్లై చేసే అవకాశం అనేది లేదు. దీన్ని ఎవరైతే రచించారో వాళ్ళకి ఏరోడైనమిక్స్లోని ప్రాపర్ నాలెడ్జ్ అనేది లేదు, వాళ్ళు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఇలాంటివి రాసుకున్నారు అని చెప్పేసి ఒకసారి. ఏవైతే దీంట్లోని ఆవిష్కరణలు మెన్షన్ చేశారో అది ఎర్లీ 90s ఆల్రెడీ ఇన్వెన్షన్ అయిపోయిన వాటి గురించి వీళ్ళు తెలుసుకొని ఈ బుక్లోని మెన్షన్ చేయడం అనేది జరిగింది, కానీ కొత్తవి ఏవి మెన్షన్ చేయలేదు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించిన రిపోర్టు నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పబ్లిష్ చేసిన అఫీషియల్ రిపోర్ట్ అనేది నేను మెన్షన్ చేస్తాను. ప్లస్ వైమానిక శాస్త్రం గురించి ఏదైతే ఉందో ఆ వైమానిక శాస్త్రం కూడా నేను మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏవైతే మదన్ గుప్తా గారు చెప్పారో 4 రకాల విమానాలు అనేవి ఉన్నాయి. సో వాటి మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏరోడైనమిక్ కండిషన్లో లేవు. చిన్న చిన్న ప్రొఫెలర్స్ ఉండడము, అవి ఎగరడానికి సాధ్యం అవ్వవు దాంట్లోని. ప్లస్ ఏంటంటే దీంట్లోని మోడల్స్ అనేవి మెన్షన్ చేశారు. అద్భుతంగా ఏమైనా మెన్షన్ చేశారా అంటే మిర్రర్లని మెన్షన్ చేశారండి. ఈ మిర్రర్ని చూడండి, ఒక్కొక్క మిర్రర్కి ఒక్కొక్క అద్భుతమైన పవర్లు ఉంటాయి. ఒక మిర్రర్ వచ్చేసి శత్రువులకి కనపడకుండా మాయం చేసేస్తూ ఉంటుంది, ఇంకో మిర్రర్ వచ్చేసి విమానం యొక్క ఆకారాన్ని చేంజ్ చేసేస్తూ ఉంటుందంట, ఇంకో మిర్రర్ వచ్చేసి శత్రువులు అటాక్ చేశారు అనుకోండి ఆ అటాక్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ టెలివిజన్ మిర్రర్ ఏదైతే ఉందో ఆ మిర్రర్ని తయారు చేసే విధానం కూడా దీంట్లో మెన్షన్ చేశారు. ఆ విధానం ఏంటి అంటే గ్రద్ద యొక్క ఎముక, మెర్క్యూరీ, కాళ్ళ గోర్లు, మైకా, రెడ్ లెడ్, కళ్ళు గుడ్లు, సోమియక చేప యొక్క కంటి గుడ్లు, బొగ్గు, పాము, ఐ పిగ్మెంట్, ఇంకా ఏంటమ్మా శాండ్, సాల్ట్, లెడ్, సీ ఫార్మ్, గ్రద్ద యొక్క చర్మము, బ్యాంబూ సాల్ట్, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయండి. వీటన్నిటిని కలిపి ఒక టెలివిజన్ మిర్రర్ని తయారు చేస్తారంట. వీటిని ఉపయోగించి ఒక మిర్రర్ని తయారు చేస్తే శత్రు సైన్యం ఎవరైనా వస్తుంటే మనకి తెలిసిపోతూ ఉంటాయి. ఇలాంటివి మెన్షన్ చేసుకున్నారండి దీంట్లోని. ఇంకా దీంట్లోని ఇంజన్స్ గురించి మెన్షన్ చేశారు. 32 రకాల ఇంజన్స్ ఉంటాయంట. ఒక్కొక్క ఇంజన్స్కి ఒక్కొక్క శక్తులు ఉంటాయి, ఆ మ్యాజికల్ పవర్స్ ఉంటాయి ఒక్కొక్క ఇంజన్కి. ఒక్కొక్క ఇంజన్ ఒక్కొక్కలా పనిచేస్తుంది అంట. సో పోనీ ఏవో మెన్షన్ చేశారు కదా, దీంట్లోని ఏదైనా ఎలాగ తయారు చేయాలో ఆ ఇంజన్స్ గురించి ఏదైనా మెన్షన్ చేశారా అంటే మెన్షన్ చేశారు. అక్కడ ఏంటంటే ఒక డ్రాయింగ్స్ని మెన్షన్ చేశారు. అంటే దీని ఆకారం ఇలాగ ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు అంతే. దీంట్లో ఇది యూజ్ చేసాము, దీని ఆకారం ఎలా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అది ఎలాగంటే ఎలా మెన్షన్ చేశారు అంటే ఎగ్జాంపుల్గా నేను చెప్పాలంటే ఒక కంప్యూటర్ని ఇప్పుడు మానిటర్ని మనం చూస్తాం. మానిటర్ని చూడగానే మనకి అక్కడ ఏం కనిపిస్తుంది, చిన్నపిల్లలు ఎవరైనా చూస్తే మానిటర్కి వాడికి ఏమనిపిస్తుంది, అక్కడ ఏంటో అర్థం ఉంది, వెనకతలేంచి ఒక ప్లాస్టిక్ డబ్బా అనేది ఉంది, కింద నుంచి 4-5 బటన్లు ఉన్నాయి, ఆ బటన్లు గట్టిగా ఉన్నాయి, కింద నుంచి అది నించోడానికి ఒక స్టాండ్ లాంటిది ఉంది, కింద నుంచి ఏవో బటన్లు ఉన్నాయి నొక్కడానికి అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది అనమాట దీంట్లోనే. దానికి మించి ఇంకేం లేదు దీంట్లోనే. వీటిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమన్నారంటే ఇది ఇల్లాజికల్గా వీటిని రాశారు. ఏదైతే అప్పట్లోని ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేయాలి అని చెప్పేసి ఇలాంటి మోడల్స్ని 1800 సంవత్సరంలో కాదు 1600 సంవత్సరం నుంచే ప్రతి ఒక్కరూ ఇలాంటి మోడల్స్ని తయారు చేయాలని చెప్పేసి ఇలాంటి రెక్కలు ఉన్నట్టు ఇలాంటి డ్రమ్ మోడల్స్ అన్నీ తయారు చేయడానికి చాలామంది ట్రై చేశారు, కానీ అవి ఏరోడైనమిక్స్కి సరిపోలేదు కాబట్టి అవి ఫెయిల్ అయిన మోడల్స్ అవన్నీ. దాని తర్వాత క్రమేపీ ఒకరి తర్వాత ఒకరు రీసెర్చ్లు చేయడం అనేవి స్టార్ట్ చేసి
రైట్ బ్రదర్స్ కన్నా ముందు అదే హాట్ ఎయిర్ బెలూన్స్ని కనుక్కున్నారు, గ్లైడర్స్ని కనుక్కున్నారు, పారాషూట్స్ని కనుక్కున్నారు. దాని తర్వాత మెల్లగా నాన్ కంట్రోల్డ్ ఏరోప్లేన్ని కనుక్కున్నారు. దాని తర్వాత హ్యూమన్తోని కంట్రోల్ చేయగల ప్లేన్ని ఫస్ట్ రైట్ బ్రదర్స్ కనుక్కున్నారు అని చెప్పేసి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అంటే ఇది 1600 సంవత్సరం ఏదైతే లియనార్డో డావిన్సీ ఎవరైతే ఉన్నారో అతని కాలం నుంచి ఈ ఎగిరే వస్తువుల మీద రీసెర్చ్లు చేయడం అనేది స్టార్ట్ చేసి రైట్ బ్రదర్ కాలానికి వచ్చేటప్పటికి అది సక్సెస్ అయ్యింది. కానీ దీంట్లోని ఏంటి డైరెక్ట్గా ఇవి మెన్షన్ చేసుకుని ఆ కాలంలో ఏవైతే రీసెర్చ్లు జరుగుతుండేవో ఆ రీసెర్చ్ల్లోనివి కొన్నిటిని మెన్షన్ చేయడం అనేది జరిగింది. మెన్షన్ చేసి అవి కూడా ఏరోడైనమిక్కి వ్యతిరేకంగా ఉండడము, ఈ మోడల్స్ అనేవి ఎగరడానికి అసలు సాధ్యం కావు అని చెప్పేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక రిపోర్ట్లోని మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడితో ఈయన ఆపి అసలు శివకర్ బాపూజీ తల్పడే గారు ఆల్రెడీ విమానాన్ని తయారు చేసి రైట్ బ్రదర్స్ కన్నా 8 సంవత్సరాల ముందు దాన్ని ఎగరేశారని చెప్పేసి ఏదైతే రూమర్ అనేది స్ప్రెడ్ అవుతుందో దాని గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. శివకర్ బాపూజీ తల్పడే గారు 1895లోని ఒక ఏరోప్లేన్ని తయారు చేశారని, ముంబై బీచ్ నుంచి దాన్ని ఎగరేశారని, అది 1500 అడుగులు ఎత్తు దాకా వెళ్ళిందని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరూ దీన్ని చూసారని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ ఎగిరింది అని చెప్పేసి ఎటువంటి ప్రూఫ్ అనేది లేదు. కొంతమంది ఏం చెప్తారంటే అప్పట్లోని ఉండే న్యూస్ పేపర్లోని ఏదో ఎగిరింది, అది ఏంటో ఎవరికి తెలియదు, దాన్ని ఎవరు ఎగిరేశారో కూడా ఎవరికి తెలియదు, అలాగా ఒక న్యూస్ అనేది ప్రచురించబడింది. కానీ శివకర్ బాపూజీ తల్పడే గారు ఎవరైతే ఉన్నారో అతను ఎగరేశారని, అది నిజంగా ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేయలేదని చెప్పేసి కొంతమంది చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లోని ఎవరైతే సైంటిస్ట్స్ ఉంటారో వాళ్ళు అసలు దీని రియాలిటీ ఏంటి, ఇది నిజమేనా, రైట్ బ్రదర్స్ కన్నా 8 సంవత్సరాల ముందు అసలు విమానం అనేది తల్పడే గారు తయారు చేశారా, దాని గురించి తెలుసుకుందాం అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే తల్పడే కుటుంబ సభ్యులు నిజంగా ఎయిర్ క్రాఫ్ట్ ఎగిరిందని, కానీ దాని తర్వాత అది ధ్వంసం అయిపోయిందని, దాని తర్వాత సెకండ్ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేయడానికి ట్రై చేశారని, కానీ అది విఫలమైందని, ఆ డిజైన్ని కూడా ఎవరికో అమ్మేసామని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది. అది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. కానీ అసలు ఆ ఎయిర్ క్రాఫ్ట్లోని ఎటువంటి ఇంధనాలు యూజ్ చేశారు, అసలు ఆ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ అసలు లోపల ఏంటి యూజ్ చేశారని చెప్పేసి ఆ రిపోర్ట్స్ అనేవి దొరకడం అనేది జరిగాయి. సో వాటి ఆధారంగా రీసెర్చ్ చేస్తే ఈ డిజైన్ మోడల్ ఎగరడానికి అసలు సాధ్యమే కాదని చెప్పేసి, ఎందుకంటే ఏరోడైనమిక్గా లేదని చెప్పేసి, ఒక సిలిండ్రికల్ ఆకారంలో ఉందని చెప్పేసి, అది కూడా ఇంతకు ముందే చాలా మంది ట్రై చేసి అవి ఎగరకపోవడం వల్ల వదిలేసిన మోడల్స్ అని అవే మోడల్ని పట్టుకొని ఎగిరినట్టు చూపించారని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ప్లస్ దీంట్లోని ఇంధనంగా ఏంటి యూజ్ చేశారంటే మెర్క్యూరీని, యూరిన్ని యూజ్ చేశారని చెప్పేసి మెన్షన్ చేశారు. మరి యూరిన్ అంటే ఇదా లేకపోతే యురేనియమా ఏంటి నాకు అర్థం అవ్వలేదు. కానీ మెర్క్యూరీని అయితే మెయిన్గా యూజ్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి మెన్షన్ చేశారు. కానీ మెర్క్యూరీని యూజ్ చేసి ఒక ప్లేన్ని ఎగరేయాలంటే దానికి ఎగ్జాస్ట్స్ని, కంప్రెసర్స్ని, ఇంజన్స్ని వీటన్నిటిని తయారు చేయాల్సి వస్తుంది. ఇక్కడ కామెడీ ఏంటంటే మెర్క్యూరీని వేడి చేస్తే థర్మామీటర్లోని పైకి వెళ్తుంది, నిమ్మకాయలోని మెర్క్యూరీ ఇంజెక్ట్ చేస్తే నిమ్మకాయ కొంచెం మీదకి ఎగురుతుంది, ఇవన్నీ అందరికీ తెలిసండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే అవే ఫార్ములాని తీసుకొని ఒక ఎయిర్ క్రాఫ్ట్కి అప్లికబుల్ చేద్దాం అనుకున్నారు. కానీ ఎయిర్ క్రాఫ్ట్ సైజు, దాని బరువు, దాని ఆధారంగా వీటిని యూజ్ చేయడం అనేది జరగదు. విమాన శాస్త్రం రాయక ముందు నుంచే మెర్క్యూరీని యూజ్ చేసి ఎగరాలి అని చెప్పేసి 1600 సంవత్సరాల నుంచి చాలామంది ట్రై చేశారు, కానీ కుదరలేదు. సో ఈ మెర్క్యూరీని తీసుకొని ఎగరవచ్చు అన్న పాయింట్ని పట్టుకొని నాసా కూడా చూసారా మెర్క్యూరీని యూజ్ చేస్తుంది ఎగరడానికి అని చెప్పేసి ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. ర్యాకెట్స్ కూడా డైరెక్ట్గా ఇక భూమి మీద నుంచి పైకి ఎగిరేటప్పుడు దాన్ని యూజ్ చేయరు. మెర్క్యూరీని ఎక్కడ యూజ్ చేస్తారంటే స్పేస్లోని యూజ్ చేస్తారు. స్పేస్లో కూడా దానికి సపరేట్గా ఇంజన్ అనేది, కంప్రెసర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వాటి ద్వారా వీటిని హీట్ చేసి
ఆ అణువుల ప్రెజర్తోని అది ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అది ఇక్కడ బేసిక్ ఒక చిన్న మోటార్నే తయారు చేయలేని ఆ పరిస్థితుల్లోనే ఇక్కడ ఇవి తయారు చేసినట్టు తల్పడే గారు మెన్షన్ చేసిన రీసెర్చ్ పేపర్లోని కానీ వీటిలో కానీ ఇటువంటి ఆధారాలు అనేవి లేకపోవడం వల్ల అక్కడ ఏమని మెన్షన్ చేశారంటే ఈ డిజైన్ అనేది ఎగడానికి సాధ్యం కాదు. దీంట్లో ఏవైతే మెన్షన్ చేశారో ప్రొఫెసర్స్ ఇవన్నీ అన్నిటినీ ఒక రూమర్స్గా కొట్టిపడేయడం అనేది జరిగింది. తల్పడే గారు ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయడానికి ట్రై చేస్తున్నారని, తను ఫెయిల్డ్ అవుతూనే ఉన్నారని, ఆ డిజైన్స్ అనేవి ఎగరడానికి సాధ్యం కాలేదని చెప్పేసి శాస్త్రి గారు కూడా తన బయోగ్రఫీలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇదేండి ఇక్కడ వైమానిక శాస్త్రం గురించి ఏదైతే తల్పడే గారు ఎగరేసిన ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి ఇదేనండి. నేను వీటి గురించి మీరు ఇంకా డెప్త్కి తెలుసుకోవాలంటే నేను కిందన డాక్యుమెంట్స్ అనేవి మెన్షన్ చేస్తాను. తల్పడే ఎయిర్ క్రాఫ్ట్ గురించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు ఏదైతే వైమానిక శాస్త్రం గురించి రిపోర్ట్ అనేది మెన్షన్ చేస్తారో దాని గురించి నేను మెన్షన్ చేస్తాను. ప్లస్ వైమానిక శాస్త్రం గురించి కూడా నేను మెన్షన్ చేస్తాను. దీంట్లోని చాలా చాప్టర్స్ ఉన్నాయి, కానీ ఒక్కొక్క చాప్టర్ మీరు చదువుతూ ఉంటే ఇప్పుడు మనం ఈ పొజిషన్లో ఉన్నాం కాబట్టి మనకి కొంచెం కామెడీగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఒకసారి చదవాలంటే చదవండి. దీని గురించి ఇంత గొప్పగా చెప్పేసుకొని అంటే ఒక ఇమాజినరీ ప్రపంచాన్ని తీసుకుని వెళ్ళి అసలు రియాలిటీ ఏంటని చెప్పేసి తెలియకుండా ఒక కాన్స్పిరసీని బిల్డ్ చేసి ఎలాగంటే దీంట్లోనే ఆ కాలంలోని ఇలాగుండేవి, మనం ఎంత గొప్ప అంత గొప్ప అని ప్రజెంట్ మనకి ఏముంది, మన దేశం ఏం కనిపెడుతుంది, ఎంతలాగా డెవలప్ అవుతున్నాం అని వీటి అన్నిటిని వదిలేసి మనకి ఎటువైపు దారి చూపిస్తున్నారంటే ఆ కాలంలో ఇంతకన్నా గొప్పగా ఉండేవి, మనమేంటి ఇప్పుడు కనుక్కున్నది ఏమీ లేదు, దాంతో కంపేర్ చేస్తే ఇది సున్నా, అసలు ఏమి కనుక్కోలేదు మనం. ఆల్రెడీ దీనికన్నా చాలా గొప్పవి మనం కనుక్కున్నాం ఆల్రెడీ. ఇప్పుడు కనుక్కున్నవన్నీ శుద్ధ వేస్ట్. ఇవి ఏమున్నాయి మనం ఏంటి అంతరిక్షంలోని మనం వాచ్ చేసే వాళ్ళము అది ఇది అని చెప్పేసి ఈ గ్రహం నుంచి ఆ గ్రహం మన డైలీ రొటీన్ కాఫీ టీలు తాగడానికి మూన్కి చంద్రుని మీదకి వెళ్ళే వాళ్ళం, మళ్ళీ ఆ గ్రహానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంతే అప్పట్లోనే మన పూర్వీకులు అలాగ ఉండేవారు అన్నట్టు ఒక బిల్డప్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ రియాలిటీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. సో ఆ కాలంలోని ఏవైతే రీసెర్చ్లు జరుగుతుండేవో, ఏవైతే ప్రయోగాలు జరుగుతూ ఉండేవో వాటి మీద అవి రాసుకొని ఈ వైమానిక శాస్త్రం అనేది మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు సైన్స్ ఉంది, సైన్స్ టెక్స్ట్ బుక్ ఉండేది మన చిన్నప్పుడు. దాంట్లో ఏంటి మెన్షన్ చేస్తూ ఉండేది, లూయి పాస్చర్ అతను కుక్క కాటుకి మందు కనుక్కున్నాడు, పాశ్చరైజేషన్ ఏదైతే పాల్ పాశ్చరైజేషన్ని కనుక్కున్నాడు అని చెప్పేసి మెన్షన్ చేసి ఆ పద్ధతిని మెన్షన్ చేసేవారు. ప్లస్ ఏంచి మేడం క్యూరీ ఇది కనుక్కున్నారు అని చెప్పేసి దాని గురించి మెన్షన్ చేసేవారు. న్యూటన్ అది కనుక్కున్నాడు, ఐన్స్టైన్ ఇది కనుక్కున్నారు, గ్రహం బెల్ ఇది కనుక్కున్నారు అని చెప్పేసి ఇవన్నీ మెన్షన్ చేసి ఏవేవి కనుక్కున్నారో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. సో ఇదే ప్రకారం వైమానిక శాస్త్రంలోని అప్పుడు ఏదైతే ఇన్వెన్షన్స్ జరుగుతూ ఉండేవో వాటిని ఏ విధంగా చేస్తూ ఉండేవారో, ఏవైతే డిజైన్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉండేవారో ఆ డిజైన్స్నే మెన్షన్ చేసి ఆ డిజైన్స్లోని ఏవేవి వాడుతూ రీసెర్చ్ చేస్తూ ఉండేవారో ఆ రీసెర్చ్ని దీంట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. కానీ ఈ రీసెర్చ్ని మెన్షన్ చేసిన వీటిని పట్టుకొని మొఘల్స్ బ్రిటిషర్స్ రాకముందు వీటి మీద తిరుగుతూ ఉన్నట్టు ప్రచారం చేస్తారు యూట్యూబర్స్. సో అంతేం ఉండదండి. ఇక్కడ ఏంటంటే మనకి చరిత్ర తెలియకపోవడం వల్ల ఇక్కడ నేను ఏదైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి వీడియో చేశానో దానికి కంటిన్యూషన్గా ఒక వీడియో అనేది చేస్తానండి. ఆ వీడియోలోని ఆర్యుల గురించి, లాంగ్వేజ్ గురించి, కాయిన్స్ గురించి నేను మెన్షన్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూసినట్టయితే మీకు హిస్టరీ పట్ల కొంచెం అవగాహన అనేది వస్తుంది. దాని తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. సో ఇప్పుడు డైరెక్ట్గా నేను చెప్పేస్తే కోపాలు తప్ప నాలెడ్జ్ అనేది రాదు. ఇక్కడ ఏంటి పైలట్ వేసుకునే డ్రెస్సులు, వాళ్ళు తినే తిండితో సహా ఉంది అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. అవునండి, తిండి గురించి ఉంది. అసలు తిండి గురించి ఏముంది తెలుసా? వర్షాకాలంలోని విమానంలో ఎగరాలంటే ఆవు పాలు తాగాలి, గోధుమ రొట్టెతోని పెసరపప్పు, పచ్చి పెసరపప్పు ఉంటుందిగా ఆ పెసరపప్పుతోని గోధుమ రొట్టెలు తినాలి, కోడి మాంసం వీటిని వర్షాకాలంలో తినాలి. ఇది చలికాలంలోనే మేక పాలు తాగాలి, పిచ్చుక మాంసం తినాలి, రవ్వాన పప్పు తినాలి.
ఇలాంటివి మెన్షన్ చేసి ఉంటాయండి. బట్టల గురించి ఎటువంటి బట్టలు వేసుకోవాలి అదే మెన్షన్ చేశారు. ఇవన్నీ మీరు చూడాలంటే నేను రిపోర్ట్ కింద మెన్షన్ చేస్తానండి, ఒకసారి చదువుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇది ఇంతేనండి ఈ వీడియో. నేను దీనికన్నా పెద్దగా నేను లాగాలనుకోవట్లే, ఎక్కువ టైం అనేది అయిపోయింది, చాలా తక్కువ టైంలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కానీ సో దీంట్లో ఇంకా డెప్త్కి వెళ్ళలేదు. ఎందుకంటే ఒకవేళ లియోనార్డో డావించి దగ్గర నుంచి అతను పారాషూట్ తయారు చేయడానికి, గ్లైడర్స్ తయారు చేయడానికి ఏవైతే ఇన్వెన్షన్స్ ఒక తర్వాత ఒకటి చేసుకొని ఫెయిల్ అవుతూ వచ్చారో వాటన్నిటి గురించి చెప్పుకొని వచ్చి ఇది చూస్తే మనకి ఒక రకంగా డిసప్పాయింట్ అవుతూ ఉంటాం అనమాట. సో ఇదేంటి మ్యాటర్. సో ఇలాంటివి ఏవైనా వీడియోస్ చూసినప్పుడు ఎక్కువగా ఫీల్ అయిపోకుండా అసలు ఇది ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు కాదు అన్నది ఒకసారి రీసెర్చ్ చేస్తూ ఉండండి. రీసెర్చ్ చేసిన తర్వాత నలుగురికి చెప్తూ ఉండండి. ఇంతేనండి, ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తాను. ఎవరైతే నా వీడియో లాస్ట్ వరకు చూసారో కొంచెం సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, ఛానల్ లైక్ చేయండి. పాత వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి, ఒకసారి చూడండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తుండండి. మరిన్ని మంచి వీడియోస్తోనే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.